అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీరామ్. తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ దుమారం. గజ్వేల్లో మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి, కాంగ్రెస్ శ్రేణులు చొచ్చుకెళ్లి విధ్వంసం, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి నినాదాలు. ఇది కేవలం ఒక దాడి మాత్రమేనా, లేక రాజకీయ ప్రతీకారం ప్రారంభమా? గజ్వేల్ తెలంగాణ రాజకీయాలకు కీలక కేంద్రం. ఇక్కడే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలాంటి కీలక ప్రదేశంలో ఆయన క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొచ్చుకెళ్లారు. కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది సాధారణ నిరసన కాదు, ప్రత్యక్షంగా ఒక మాజీ సీఎం పై రాజకీయ మెసేజ్. ఈ రోజు మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారికి మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో బహుమతిగా ఇవ్వడం అనే కాన్సెప్ట్ తో మేము వచ్చాము. కానీ మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఎవరికి వినపడరు కనపడరు కాబట్టి ఆయనకి ఇస్తున్నాం అని భావించి ఆయన క్యాంప్ ఆఫీస్ లో మా రేవంత్ అన్న గారి ఫోటో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణం, మొన్న గ్రామ సభ వార్డ్ సభ అయ్యేటప్పుడు ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులు అని చలామణి అవుతున్న వాళ్ళు ఈ గ్రామ సభ వార్డ్ సభలు ఆపాలి అనేసి ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే లేరు, ఆ ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఉంటేనే పని అవుతుంది అని జస్ట్ మాట వరుసకు ఒక మాట అన్నారు. ఆ మాట వల్ల ఈరోజు ఇంతకు మేము చేయడం జరిగింది. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి, పోలీసులు కాంగ్రెస్ కు ప్రైవేట్ సైన్యంలా మారారు అంటూ హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ఏమన్నారు అంటే, కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు, బీహార్ గ్యాంగ్ లా వ్యవహరిస్తున్నారు, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి, ఇంకా మీ అణచివేతలకు బీఆర్ఎస్ అదరదు బెదరదు, ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటి అంటే, ఇది నిజంగా రాజకీయ దాడా లేక స్థానిక స్థాయి ఘర్షణ మాత్రమేనా? తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం చాలా టెన్షన్ లో ఉంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు బీఆర్ఎస్ ప్రతిపక్షం. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మరింత రాజకీయ వేడి పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా గజ్వేల్ అనేది కేసీఆర్ కు బలమైన కోట. అక్కడే ఇలా జరగడం పెద్ద సంకేతం. ఇప్పుడు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ప్రశ్నలు వస్తున్నాయి. పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారు? ముందుగా సమాచారం ఉందా? బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? హరీష్ రావు డిమాండ్. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి, డీజీపీ స్పందించాలి. ఇదే సమయంలో కాంగ్రెస్ వైపు నుంచి ఇంకా పూర్తి స్పందన రాలేదు. ఈ ఘటనతో తెలంగాణ రాజకీయాల్లో ఏమవుతుంది? బీఆర్ఎస్ మరింత ఆగ్రహంగా మారే అవకాశం, కాంగ్రెస్ పై ఒత్తిడి పెరుగుతుంది, అసెంబ్లీ రాజకీయాలు వేడెక్కే ఛాన్స్, ముఖ్యంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందా అనే డిబేట్ మొదలవుతుంది. గజ్వేల్ ఘటన ఒక చిన్న రాజకీయ ఘర్షణగా మిగిలిపోతుందా, లేక పెద్ద రాజకీయ తుఫానుకు ఆరంభమా? సీఎం రేవంత్ స్పందిస్తారా, పోలీసులు చర్యలు తీసుకుంటారా? ఇది తెలుసుకోవాలంటే ఈ స్టోరీని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూ న్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూ న్యూస్ లో.